అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం చింతలూరు ఆయుర్వేద ఫార్మసీలోని థెరపీ రూమ్లో ఉన్నాం. ఈరోజు మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునే సోప్ అంటే హోమ్ మేడ్ సోప్ గురించి తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ద్విభాషం విశ్వనాథ్ తేజస్వి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మార్కెట్లో రకరకాల సోప్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయి. అయితే కొన్ని రకాల సోప్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ మ్యాటర్లోనే మీరు ఈ న్యాచురల్ హోమ్ మేడ్ సోప్ అనేది ఈరోజు మాకు ప్రిపేర్ చేసి చూపిస్తానంటున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటో, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మా వ్యూవర్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్. అసలు ఫస్ట్ ఏంటంటే అసలు హోమ్ మేడ్ సోప్స్ మనం ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే ఈ రోజుల్లో చాలా మందికి ఈ మామూలుగా మనకి మార్కెట్ దొరికే సోప్స్ అంటే సోకాల్డ్ దాని బేస్ని నూడిల్ బేస్ అంటారండి. ఆ బేస్ వాడడం వల్ల ఏంటంటే ఎగ్జిమా, క్యాన్సర్ అండ్ ఇతర చాలా క్రానిక్ డిసీజెస్ అన్ని వస్తున్నాయండి. ఈవెన్ వాటి వల్ల హార్మోన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ కెమికల్స్ కి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఈ రోజు మనకి ఏంటంటే మార్కెట్ లో అనేక అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి అవైలబుల్ గా ఈ బేసెస్ అంటే చాలా మంది ఏంటంటే ఈ బేస్ అనేది సోప్ బేస్ అనేది కెమికల్ లేకుండా అవ్వదా అని చెప్పి చాలా మంది అంటారు. సో ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వితౌట్ కెమికల్ ప్యూర్ హెర్బ్స్ తో అంటే లైక్ ప్యూర్ ఆర్గానిక్ వెజిటబుల్ ఆయిల్స్ తోనే బేస్ అనేది తయారు చేసి అవైలబిలిటీ ఉంది. సో అసలు కెమికల్ అనేది లేకుండా బేస్ అనేది తయారు చేసి మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుందండి. సో అంటే మనకి బేస్ న్యాచురల్ గా దొరికితే ఇంకా ఆల్మోస్ట్ సోప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. సో అందుకని మేము ఏంటంటే కొంచెం డిఫరెంట్ సోప్స్ అవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ నేచర్, స్కిన్ టోన్, స్కిన్ నేచర్ అండ్ ఇలాంటివన్నిటితో మేము సోప్స్ అనేవి తయారు చేసి ఇస్తున్నాం సార్. సో ఈ రోజు మన ప్రేక్షకుల గురించి మేము ఏంటంటే ఇంట్లో వెరీ వెరీ మినిమం అంటే లైక్ ఇంగ్రీడియంట్స్ తో అంటే ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో ఇదేంటంటే అసలు చాలా ఈజీ అండి. మనకి దీంట్లో కావాల్సింది ఏంటంటే వెజిటబుల్ సోప్ బేస్ అండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ వెజిటబుల్ సోప్ బేస్. ఇదేమో ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుంటాం. ఎసెన్షియల్ ఆయిల్ ఇదేంటంటే మనకి ఫ్లేవర్ వేరు, ఎసెన్షియల్ ఆయిల్ వేరు. ఫ్లేవర్ అంటే ఓన్లీ స్మెల్ వరకు. ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే మన స్కిన్ నరిష్మెంట్ లో హెల్ప్ చేస్తుంది, సోప్ కి స్మెల్ ఇస్తుంది, దట్ ఆల్సో కాంప్లెక్షన్ మెయింటైన్ చేయడంలో ఇతర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇది కస్తూరి పసుపు అండి. మార్కెట్లో ఎలాగో మనకి ఇంట్లో కూడా దొరికిస్తూ ఉంటుంది. అండ్ ఇవేంటంటే రోజ్ పెటల్స్ మనకి ఏంటంటే కొంచెం స్క్రబ్ ఎఫెక్ట్ రావడానికి గులాబీ రేకులు తీసుకున్నామండి. సో మనకి వీటితో పాటు అంటే ఒక స్టవ్, ఒక గిన్నె కూడా కావాల్సి వస్తుంది. సో మనం ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా ఇండక్షన్ స్టవ్ తీసుకున్నామండి. ఇండక్షన్ స్టవ్, ఒక ప్యాన్లో నీళ్లు పోసుకుని గిన్నె పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి కావాలంటే ఇండక్షన్ స్టవ్ కానీ లేకపోతే నార్మల్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు తీసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నార్మల్ వెజల్ సార్ అంటే ఈ హాట్ వాటర్లో నార్మల్ వెజల్ వేసుకుని దాంట్లో ఈ బేస్ మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని వేసుకుంటాం. మనం ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటామండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత నార్మల్గానే ఆ హీట్కి ఈ బేస్ అనేది నెమ్మదిగా మెల్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఓవర్ హీట్లో ఎక్కువ హైలో పెట్టుకోకూడదండి. ఎక్కువ హైలో పెట్టుకుంటే కనుక ముద్దలుగా స్టిక్కీగా వచ్చేస్తూ ఉంటుంది. మనకి లోపల గెడ్డలు లేకుండా స్మూత్గా ఈ బ్లాక్స్ అనేవన్నీ కూడా ఈజీగా డిజాల్వ్ అయ్యేలా కంప్లీట్గా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి చూస్తూ ఉండగానే మొత్తం అంతా కూడా కరిగిపోతూ ఉంటుందండి. సో ఆల్మోస్ట్ ఆల్ 80-90% వరకు కరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 90% కరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఈ కస్తూరి పసుపుని యాడ్ చేసుకుంటాం.
క్వాంటిటీ ఎంత అని అక్కడ? జస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను సార్. ఓకే. సోప్ బేస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం సార్? సోప్ బేస్ ఇప్పుడు మనం తీసుకున్నది ఆల్మోస్ట్ ఆల్ లెస్ దెన్ 200 grams సార్. ఓకే. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ పసుపు అనేది వేసామండి. ఈ పసుపు కరిగిపోతుంది. మనకి ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే కనుక శాండల్వుడ్ ఆయిల్ తీసుకున్నాను. మనకి ఎనీ ఎసెన్షియల్ ఆయిల్, శాండల్వుడ్ కావాలంటే శాండల్వుడ్, కొంతమందికి లావెండర్, ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ మనం తీసుకుంటాం. అంటే ఇదేంటంటే మన టేస్ట్ని బట్టి ఫ్లేవర్ కొంచెం బాగుండేలా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ లావెండర్ ఆయిల్ని ఒక 2 drops వేస్తాం. ఒక 4 చుక్కలు వేసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ స్క్రబ్ ఎఫెక్ట్ రావడానికి, అంటే మన చర్మం అది కూడా కొంచెం స్మూత్గా క్లీన్ అవ్వడానికి, దానికి మనం డ్రైడ్ రోజ్ పెటల్స్, మనం పువ్వుని తీసుకుని డ్రై చేసుకుంటే కనుక డ్రైడ్ రోజ్ పెటల్స్ ఇలా వస్తాయి. సో ఇవి కూడా మనం దీంట్లో వేసుకుంటాం. రోజ్ పెటల్స్ కూడా స్కిన్కి బాగా హెల్ప్ చేస్తాయి కూడా. చాలా హెల్ప్ చేస్తాయి సార్ స్కిన్ కలర్ మెయింటైన్ చేయడంలో, ఈ స్క్రబ్ ఎఫెక్ట్ రావడానికి. మనం స్టవ్ దగ్గర నుంచి ఎత్తించుకుని మనం ఏంటంటే మౌల్డ్, ఇది మౌల్డ్స్ అనేవి చాక్లెట్ మౌల్డ్స్, సోప్ మౌల్డ్స్ అనేవి మనకి బయట ఆన్లైన్లో కానీ బయట ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. సో మనం మౌల్డ్ని పెట్టుకొని ఇప్పుడు మౌల్డ్లో ఈ రేకులు కొంచెం అంటే ఈ ఎక్స్ట్రా కావాలంటే ఇలాగా వేసుకుని ఇప్పుడు ఆ ద్రవ్యాన్ని మనం దీంట్లో వేసుకుంటామండి. ఓకే. సో ఇలా ఫిల్ చేసుకోవటమే. ఇలా చేస్తాను సార్. ఏంటంటే కొంతమందికి షేప్ అనేది డిఫరెంట్ షేప్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు. సో మనం ఏంటంటే ఈ మౌల్డ్ అనేది ఓన్లీ షేప్కి, వెయిట్కి చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే సొల్యూషన్ని మొత్తం ప్రిపేర్ చేసిన సొల్యూషన్ని మౌల్డ్లో మనం పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ఇదేంటంటే ఒక 1/2 hour to 40 minutesలో అది కొంచెం గట్టి పడుతుంది సార్. ఓకే. సో మనం కనుక అంటే ఇప్పుడు ఇది పసుపు, కస్తూరి పసుపు, ఇది ఎలా నేను చేశాను. ఇదేమో ముల్తానీ మట్టి సోప్ సార్. ముల్తానీ మట్టి. ఇది ముల్తానీ మట్టి. ఓకే. ఇదేంటంటే డిఫరెంట్ మౌల్డ్ లో వేసాను. ఇదేమో గోట్ మిల్క్ అని. ఓకే. ఇదేమో మళ్ళీ సున్నిపిండి ఉంటుంది కదా సార్, సున్నిపిండి ఫ్లేవర్ ఇది. ఓకే. ఇదేమో పపాయ అండ్ మిల్క్ తో చేసింది. ఇదేమో రెడ్ వైన్ సోప్ సార్. సో అంటే మేము ఏంటంటే కమర్షియల్ గా కొంచెం చేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. మీకు డిమాండ్ బట్టి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో అది మేము ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. సో ఇంట్లో కాబట్టి ఏంటంటే వాడు జనరల్ గా ఇది చేసుకుంటే దిట్ ఈస్ వెరీ ఈజియర్. అండ్ ఆల్సో గట్టిగా కూర్చుంటే కనుక ఒక గంటలో వాళ్ళు కనీసం 20 నుంచి 30 సోప్స్ హ్యాపీగా తయారు చేస్తారు. సూపర్. చాలా సింపుల్ కూడా సార్. అంటే చిల్డ్రన్స్ కి సెపరేట్ గా సోప్స్ ఉంటాయి సార్ ఇందులో? సార్ యాక్చువల్ గా చిల్డ్రన్ సోప్స్ అంటే కెమికల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బేబీ సోప్స్ ఏవైతే మార్కెట్ లో దొరుకుతున్నాయో వాటి కంటే ఇవి 110 times బెటర్ సార్. మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక్కసారి మనం ఆప్షన్ అంటే కొంతమంది శాండల్వుడ్ పౌడర్ వేసుకుంటారు, కొంతమంది డిఫరెంట్ పౌడర్స్ అంటే మంజిస్టా పౌడర్ అని, పసుపు, తర్వాత ఫ్రూట్ సోప్స్ అని చెప్పి ఉంటాయన్నమాట అండి. సో ఇవేంటంటే మనం ఆప్షన్ తీసుకుని కాంబినేషన్స్ చూసుకుంటే కనుక మనం బోల్డెడ్ సోప్స్ విత్ సో మెనీ బెనిఫిట్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. ఎనీవే సార్, చాలా ఓపిక్గా మీరు అసలు ప్రిపరేషన్ కూడా మాకు చూపించి ఆ షేప్ ఎలా వస్తుంది కూడా మాకు ఇగో అసలు డెమో రూపంలో చూపిస్తూ చాలా చక్కగా వివరించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరూ కూడా ఇవి ట్రై చేసి వాడి వాళ్ళ కామెంట్స్ పెడతారని అనుకుంటున్నాను. రైట్.